క్రైస్తవ మతం క్రీస్తు మార్గము మధ్య ఉన్న అంతరాన్ని, పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య ఉన్న దేవుని చిత్తాన్ని, ఇహలోకము పరలోకము మధ్య ఉన్న భేదాన్ని, వెలుగు చీకటిల మధ్య ఉన్న తారతమ్యాన్ని, నిత్యాగ్ని దండన నుండి నిత్యజీవానికి వెళ్ళే మార్గాన్ని, ఈ నా పరిచర్య ద్వారా రక్షణ మార్గాన్ని తెలియజేయాలన్నదే నా తృష్ణ. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడి విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసం గలవారమై ఉన్నాము. సహోదరులారా, మనము నశించుటకు వెనుకతీవారం కాము గాని రక్షింపటకు విశ్వాసం గలవారమై ఉన్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 37 నుంచి 39 వరకు చదువుకున్న ఈ వాక్య భాగం విశ్వాసులైన ఇర్మియా 6వ అధ్యాయం 10వ వచనం అందరితోనూ ఈ మాట చెప్పడం లేదు. మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మత సంబంధులైన క్రైస్తవుల వలన చాలా ఇబ్బంది కలుగుతుంది, సత్యమునకు ఆటంకం కలుగుతుంది. మత సంబంధాలు అనేక మంది ఉన్నారు, వాళ్ళు వాక్యం అంటే ఇష్టం ఉండదు, దేవుని మార్గం అంటే అస్సలే ఇష్టముగా ఉండదు. కాబట్టి దేవుని మార్గం గురించి ఇష్టపడే వాళ్ళతోనే ఈ మాట చెప్తున్నాను. విందిరని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయింది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరించరు. ఇది తృణీకరించే వాళ్ళు ఎక్కడనో లేరు. వాక్యం అంటే అయిష్టంగా ఉన్నవాళ్ళు ఎక్కడో లేరు, క్రైస్తవుల మధ్యలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ మృదువైన మాటలు కావాలని, ఆశీర్వాదము దీవెన వారికి కావాలని కోరుతూ యేసుక్రీస్తుని వెంబడించేవారుగా ఉన్నట్టుగా ఉంటారు. అది ఇంకొక మాట చూద్దాం. యెషయా 30వ అధ్యాయము 12 నుండి, అందుచేతన ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఏలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటుంది గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగుపడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవు. మనము కేవలము మత సంబంధాలుగా ఉంటే మనకు ఒరిగేది ప్రయోజనమైనది ఏమీ ఉండదు. మతంలోంచి బయటికి రావాలి, మారు మనసు పొందాలి. మనమే ఇలా ఉన్నట్టయితే ఏ వాక్యము వినని వాళ్ళు మరి ఎలా ఉంటారు? అందుకే వాళ్ళు బహుగా ద్వేషిస్తున్నారు. ద్వేషించడమే కాదు, సువార్త ప్రకటించే వాళ్ళ మీద దాడి చేయటం, కొందరిని చంపటం జరుగుతుంది. భూమి యొక్క పాపం పరిపక్వమైపోయింది, ఇక ఎంతో కాలము ఇది ఉండదు. మనము చూస్తున్నాం, కొందరు దేవునికి అనేకమైన పేర్లు పెడుతున్నారు. యెహోవా దేవుడు ఆ మాట పలకటానికై భయపడ్డారు ఇశ్రాయేలీలు. అందుకే వాళ్ళు యా అని ఎలోహిం అని సంబోధించి మాట్లాడారు. అయినా ఆ దేవుణ్ణి సైకో దేవుడు అని సంబోధిస్తున్నారంటే చాలా తెగించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ద్వేషాన్ని వ్యక్తం చేయడానికి అలాగూ ఇష్టమయ్యింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనం, నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడనో చేయని క్రియలు నేను వారి మధ్య చేయకునేలా వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు, అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఏలాగు జరిగాను. తండ్రిని కుమారుని ద్వేషిస్తారని యేసు ప్రభు ముందే సూచించారు. కాబట్టి వాళ్ళు ద్వేషించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, హింసించటం కూడా పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. నిజంగా క్రైస్తవులుగా ఉండగోరే వారికి చెప్పేది ఏమిటంటే, అందుకు మనం ధన్యులమని అర్థం చేసుకొని వారు పెట్టే హింసలను భరించడానికి సంతోషించడానికి ప్రార్థన చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో మనకు తెలిసిందే కదా, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించిడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకును పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ద్వేషించటం అనేది సాధారణంగా శరీర స్వభావం అనుసరించి వచ్చే పాపమే. అది క్రైస్తవుల్లో ఉండటానికి అనుమతి లేదు. అన్యజనులకి నిర్బంధం లేదు కాబట్టి వాళ్లకు పరిశుద్ధ నియమము గాని నిర్బంధము గాని లేదు. అందువలన ద్వేషించగలరు, పగ పెట్టుకొనగలరు,
దాడి చేయగలరు, వాళ్ళు అవసరం అనుకుంటే ప్రాణం కూడా తీయగలరు. ఇటువంటివి వాళ్ళకి పాపం అనిపించదు. కానీ నిజంగా క్రైస్తవుడు అయితే నీవు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 7వ వచనం, ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశంలో నీవు పరదేశివై ఇంటివి గనుక ఐగుప్తులని ద్వేషింపకూడదు. ఈ మాట మీకు గ్రహింపు కలిగిందా? ఐగుప్తు అంటే పాపమునకు సాదృశ్యం. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు. అక్కడి నుంచి విడుదల పొంది బయటకు వచ్చారు. అయినా సరే ఐగుప్తీయుల్ని ద్వేషించకూడదని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే మనలో నివసించవలసిన పరిశుద్ధతకు ఆటంకం కలుగుతుంది కాబట్టి. మన ఎదురుగా నీ నియమాలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని మతాల వాళ్ళు నీకు కనిపిస్తారు. ఎత్తి మీద టోపీ పెట్టుకున్న వాళ్ళని కానీ, కాషాయ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళని కానీ, విభూతి నామాలు పెట్టుకున్న వాళ్ళు కానీ, పిలక ధరించుకున్న వాళ్ళని చూసి కానీ నీవు ద్వేషించడానికి కారణమేమీ లేదు. నీవు ద్వేషించకూడదు. నీకు ప్రభు ఇచ్చిన నియమం బట్టి చూస్తే నీవు ఒకప్పుడు పరదేశివై ఉన్నావని, నీవు ఒకప్పుడు పాపమునకు దాసుడిగా ఉన్నావన్న సంగతి జ్ఞాపకం చేసుకొని అలాగూ ప్రభువు నియమాన్ని బట్టి వాళ్ళని ప్రేమించాలే తప్ప ద్వేషించకూడదు. అయితే వాళ్ళకి నిర్బంధం లేదు. ద్వేషిస్తారు, పగ పెట్టుకుంటారు, దాడి చేస్తారు, ఇంకా ఏదైనా చేస్తారు. నీకైతే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి చూస్తే శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించి కొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. మీకు అర్థమైంది కదా? ఇందులో ద్వేషములు అని ఉంది. కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు ఇవన్నీ నిన్ను ద్వేషించే వారికి ఉండవచ్చు. నీకు ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. కాబట్టి ఈ నియమములన్నీ నీకే వర్తిస్తాయి. నీవు నిజంగా దేవుని బిడ్డవుగా ఉండాలని నీవు కోరుకున్నట్లయితే అలాగూ చెయ్యి, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇక నిన్ను ద్వేషించే వారి విషయంలో వాళ్ళకి ఏమి చెయ్యాలన్నది, ఏమి జరుగుతుంది అన్నది అంతా దేవుని స్వాధీనంలో ఉన్నది. ఇక్కడ ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? తీర్పు తీర్చడానికి గాని వాళ్ళని ఏదైనా సాధించడం కోసం గాని నీకు అధికారం లేదు, సెలవు లేదు. దీన్ని బట్టి మన పరిధి ఏమిటో మనకు అర్థమవుతుంది. అవి కొంచెం మనకు నష్టం కలిగజేస్తున్నప్పటికీ దేవుడు తన పనిని తను చూసుకుంటూ వెళతారు. ఇక్కడ ఏమని చెప్తుందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమే లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అన్నారు. ఇది ఆయనే చెప్పారు కాబట్టి ఆయనే చూసుకుంటున్నారు. సకల జనులకు ఎంతవరకు సువార్త వెళ్ళవలసి ఉంటుంది? సాక్షార్థముగానే అదా సువార్త విని ఎంతో మంది రక్షణ పొందేస్తారు, ఎంతో మంది ఆయన వెంబడించేస్తారని కాదు. అక్కడ సాక్షార్థమే అక్కడ ప్రకటింపబడుతుంది. ఏ విధంగానైనా ప్రకటింపబడుతుంది. ఒక మనుషుడు వెళ్ళి ప్రకటిస్తేనే కాదు, ఏ విధముగైనా ఆయన గూర్చి, ఆయన రక్షణ గూర్చి సువార్త వెళుతూనే ఉంటుంది. ఎవరు దాన్ని ఆపలేరు. ఆయన చూసుకుంటారు ఆ పని. కొందరు హింసింపబడితేనేమి, కొందరు చంపబడితేనేమి, ఈ సువార్త మాత్రం సాక్షార్థంగా వెళుతూనే ఉంటుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. అయితే ఎటు వచ్చి యేసుప్రభువును ద్వేషించే వారి విషయమే వారు మాట్లాడే మాటలు కొంచెం భయంకరంగా ఉన్నప్పటికీ అవి క్షమించబడే పాపాలే. కొందరు బైబిల్ని కాల్చుతున్నారు. వాళ్ళ తప్పులు ఒప్పుకుని ప్రభు వైపు తిరిగినట్లయితే ఆయన్ని క్షమిస్తారు. కొందరు బైబిల్ని తన్నుతున్నారు. వాళ్ళు తమ తప్పులు ఒప్పుకుని ప్రభు వైపు తిరిగినట్లయితే ఆయన వారిని క్షమిస్తారు. కొందరు సిలివేసినప్పటి సన్నివేశంలాగా అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే కిందికి దిగు, అప్పుడు మేము నమ్ముతాము అని యూదులు చెప్పినట్లుగా ఇప్పుడు కూడా అనేక మంది 3 మీకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడు అని చెప్పి నిందిస్తున్నారు. వాళ్ళకి కూడా క్షమాపణ ఉంటుంది. ఇటు వచ్చి క్షమాపణ ఎవరికి ఉండదు అంటే నిత్య పాపం చేసిన వాళ్ళుగా కొందరు బయలుదేరారు. వాళ్ళకి క్షమాపణ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు చేసే పాపాన్ని క్రైస్తవులంటే లోకువు కాబట్టి
అల్పసంఖ్యాకులు కాబట్టి వాళ్ళని ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా వాళ్ళ గురించి మాట్లాడొచ్చు. ఇలాగ ప్రభువుని గురించి విరోధంగా మాట్లాడే వాళ్ళని ఎన్నో ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. అంటే వీళ్ళు చేసే పాపంలో వాళ్ళు కూడా పాలు పొందుతున్నారన్నమాట. క్రైస్తవులు దాడులు చేయడానికి ప్రభు సెలవీయలేదు, నిందించడానికి ప్రభు సెలవీయలేదు. ఇక్కడ అల్పసంఖ్యాకులని కాదు, ఏ దేశంలోనైనా ఎక్కడున్నా ఆయన నియమం ఒక్కటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. అదే స్టెఫను కూడా నేర్చుకున్నాడు, అలాగే ప్రార్థన చేశాడు. మనం కూడా అలాగే నేర్చుకుంటే అలాగే ప్రార్థన చేస్తాం. క్రైస్తవ మతస్థులు ఆ అర్థం తెలియక కొంతమంది నిందించటం, అవమానపరచటం అటువంటి కొన్ని చేస్తున్నారు కాబట్టి మార్గానికి నష్టం కలిగిస్తారు. అయిననేమి కొందరు అలాగ ప్రవర్తించిననేమి, దేవుడు తన పని తాను చూసుకుంటూ వెళుతున్నారు. ఇంతకీ ఎవరికి క్షమాపణ ఉండదు అని చెప్పినట్లయితే కొందరు పరిశుద్ధాత్మను దూషించడం కోసం సిద్ధపడుతున్నారు. అటువంటి వారికి మాత్రం క్షమాపణ లేదు. అటువంటి మాటలను ప్రోత్సహించే వాళ్ళు కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ పాపంలో పాలు పంపులు. ఎలాగంటే ఇక్కడ వాక్యం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం నుండి చూద్దాం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మవిషయమే దోషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడింది. ఈ విధంగా చెప్పారు కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ విషయమే దోషణ చేసిన వారికి ఈ యుగమందైనా రాబో యుగమందైనా క్షమాపణ లేదని చెప్పారు. అంటే పరిశుద్ధాత్మ ఎలా దూషించారు? చాలా తెగువతో మాట్లాడుతున్నారు. అప్పుడు బయల్జెబూల్ వలన దెయ్యాలు వెలగడుతున్నాడని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే. మరియమ్మ పరిశుద్ధాత్మతో వ్యభిచారం చేసింది కాబట్టి యేసు ప్రభువును కన్నది కాబట్టి వ్యభిచారం వల్ల పుట్టినవాడు అని నిందిస్తున్నారు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దూషణ, పరిశుద్ధాత్మ విషయమైన దూషణ. ఇలా మాట్లాడే వాళ్ళకి ఇక క్షమాపణ లేదు. ఈ పాపంలో కొందరు బాల్యభాగస్థులు అవుతున్నారు, అనేక మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ. కాబట్టి మనము ధైర్యంగా ఉండటానికి ఈ మాట చెప్తున్నాను. క్రైస్తవులమైన మనము మరణం వరకు నమ్మకంగా ఉండటానికి మనం నేర్చుకోవాల్సిందని ఈ వాక్యం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, యోహాను సువార్తలో ఇంతకు ముందు 15వ అధ్యాయంలో చదివాం కదా, ఆ అధ్యాయం పై మాటలు చూద్దాం. 15వ అధ్యాయం 18వ వచనం నుంచి, లోకము మిమ్మును ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాటను కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామనిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు అని చెప్పారు. ఎవరైనా సరే లోకమందు, హిందూ దేశంలోనే కాదు, లోకంలో ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. దేవుని ఎరుగరు. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. ఇక్కడ ఏమన్నారు? ఒకవేళ మనము ఆ కోవలకు చెందిన వాళ్ళమైతే 12వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారే ఉండి ఎలాగ మంచి మాటలు పలుకగలరు? హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడిన కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్య పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమును లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడని తీర్పు పొందదు, నీ మాటలను బట్టి అపరాధమైన తీర్పు పొందదు. ఇలాగ చెప్పారు కదా. వాళ్ళు మంచినీరు తాగినంత సులువుగా యేసు ప్రభువుని శవం అని అంటున్నారు. శవం అనే మాట వాళ్ళకి మంచిగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ రాయబడిన ప్రకారం అది చెడ్డ మాట. కాబట్టి హృదయం దేనితో నిండి ఉంది? వాళ్ళు మాట్లాడే ప్రతి మాట బట్టి వాళ్ళ హృదయం ఏ స్థితిలో ఉన్నదో మనకి అర్థమవుతుంది. నీవు కూడా అలాగే ఉన్నట్లయితే నిన్ను కూడా అలాగే మెచ్చుకుంటారు, నిన్ను కూడా ఘనపరుస్తారు. కానీ దేవుడు నిన్ను పాపిగా ఎంచుతున్నారు. ఇది గుర్తించుకొని క్రైస్తవుడైన నీవు మెలగవలసి ఉంటుంది. నిందించకుడి, అప్పుడు మీరు నిందింపబడరు.
అని ప్రభు చెప్పారు. కాబట్టి ఎవరిని నిందించటానికి సెలవు లేదు, ఎవరిని అవమానపరచడానికి అనుమతి లేదు. నీవు జీవించినంత కాలము ప్రభువు కోసం జీవించాలి అంటే ప్రభు నియమం అంతటిని నీవు నెరవేర్చాలి. నిజమైన క్రైస్తవుడిగా ఉండగోరేవాడి గురించే ఈ మాట చెప్తున్నాను, మత సంబంధి అయిన వాడి గురించి కాదు. కాబట్టి సహోదరులారా, మనమేమీ భయపడక్కర్లేదు, బెంగపడనక్కర్లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, ఇంకా చేస్తారు. ఇది కడవరి గడియ. ఇక్కడ చెప్తున్న మాట చూద్దాం. 2వ తెస్స 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అంటే ప్రస్తుతం సువార్తను అడ్డగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ధర్మ విరోధము అంటే సువార్త ప్రకటించే ఆ ధర్మాన్ని అడ్డుకోవటము, లేకపోతే ఆ ధర్మాన్ని అనుసరించటాన్ని హేళన చేయటము, హింసించటము చేస్తున్నారు. కాబట్టి ఇది తాత్కాలికమే. అయితే అసలైన వాడు మరొకడు వస్తాడు, ఇంతకంటే క్రూరమైన మృగము వాడు. వీళ్ళ క్రూరత్వం కొంతవరకే కనిపిస్తుంది. ఆ వచ్చేవాడు మరీ క్రూరుడు, మొత్తం ప్రపంచం అంతటిని వాడి చేతుల్లో పెట్టుకుంటాడు. వాడితో వీళ్ళందరూ చేతులు కలుపుతారు. అప్పుడు మరింత హింస జరుగుతుంది. అప్పుడు మనము సంసిద్ధులుగా ఉండడానికి ముందుగానే సిద్ధపడి ఇప్పుడు చేసిన మర్మాన్ని మనము ఎలా ఓర్చుకోవాలో, ఎలా సహించుకోవాలో తెలుసుకుని ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు బైబిల్ తిన్నంత మాత్రాన మనకు నష్టం ఏమీ లేదు. వాళ్ళు మారుమనసు పొందితే క్షమిస్తారు. వాళ్ళు యేసు ప్రభువుని నిందించినంత మాత్రాన మనకు వచ్చే నష్టమేమీ లేదు. వాళ్ళు మారుమనసు పొందితే క్షమిస్తారు. అయితే పరిశుద్ధాత్మను నిందించిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయక్కర్లేదు. వారి పేరు మూసివేయబడింది. ప్రకటన గ్రంథంలో తీర్పు గురించి ఉన్నది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12 నుంచి, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ మాట ఉన్నది కదా. అయితే పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళకి గ్రంథం విప్పక్కర్లేకుండా వాళ్ళు మాట్లాడిన మాటే అక్కడికి వెళ్ళి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి దేవుని మార్గము ఎంత లోతైనదో తెలుసుకుని ఆ ప్రకారంగా క్రైస్తవులు జీవించడానికి ప్రార్థన చేసుకోవాలి. సహోదరులు, ప్రపంచంలో ఎంతో మంది చంపబడుతున్నారు. నీవు చంపబడితే నీకు అది ధన్యతే అవుతుంది తప్ప నీకు నష్టం ఏమీ లేదు. ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకో. సహోదరి సహోదరులారా, సహోదరుడు అనిల్ కుమార్ గారి సందేశం మీకు నచ్చినట్లయితే ఇతరులకు ఈ వీడియో షేర్ చేయండి, లేదా అనిల్ కుమార్ ఫోన్ కు 8511 అని టైప్ చేసి సెర్చ్ చేయమని చెప్పండి. వందనాలు.